అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా వింజమూరులో ఉదయగిరి నియోజకవర్గం రైతు సదస్సు నిర్వహించారు. ఇక కిసాన్ సమాన్ నిధి స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా పురస్కరించుకొని పండుగ వాతావరణంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ హాజరై మాట్లాడారు. కిసాన్ సమ్మాన్ నిధులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన అన్నదాత సుఖీభవ కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలో 30 కోట్ల రైతుల ఖాతాలకు జమ అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. సూపర్ 6 పథకంలో భాగంగా అన్నదాత సుఖీభవ కింద ఆగస్టు 2 అంటే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శించి ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి కొద్ది నిమిషాల్లో ఈ పథకంలో ఒకసారి చూస్తే రైతు పక్షపాతి ప్రభుత్వం, ఇది రైతుల పట్ల నిల్చునే ప్రభుత్వం. అంటే మాటలు చెప్పడం కాకుండా ఏదో ఫేక్ నెంబర్స్ తోటే గారిడీ చేయకుండా క్లియర్ గా అంతా కూడా డేటా అంతా మన ముందు పెట్టి ఎంతమంది దీనివల్ల లబ్ధి పొందుతా ఉన్నారు, గత ప్రభుత్వం చేసినట్టుగా చెప్పింది ఒకటి చేసేది ఒకటి కాకుండా ఎంత మనం చెప్తున్నాము ఎంత ఇస్తున్నాం అనేది క్లియర్ గా రైతుల ముందే పెట్టి ఇచ్చే సందర్భం. ఒకసారి చూస్తే ఈ కార్యక్రమం వివరాలు చూసుకుంటే ప్రతి రైతుకి కూడా దాదాపుగా 20,000 ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్లో వేసేదానికి ప్రణాళిక సిద్ధమైంది. ఇక్కడ అది 3 దఫాలుగా. బాపట్ల జిల్లా కోరిస్పాడు మండలం మేధరమెట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది.